యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అంటే ఎర్లీ డేస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడున్న వర్షకి ఇప్పుడున్న వర్షకి వాట్స్ ద డిఫరెన్స్? Back then I think I would believe if someone told me, oh ఇది ఇలా ఉంటుంది, మీరు ఇలా చేస్తున్నారు, మీరు నెక్స్ట్ అది, మీరు నెక్స్ట్ ఇది, అలాంటి చెప్పేటప్పుడు స్టార్టింగ్లో ఇది ఐ బిలీవ్ ఓ అవునా అని. ఇప్పుడు ఐఎమ్ లైక్ నాకు తెలుసు, లైక్ ఐ నో వాట్ మై రియాలిటీ ఈస్, ఐ నో ఎవ్రీథింగ్. సో ఐ డోంట్ ఈ ఇయర్ నుంచి విని ఇక్కడ నుంచి మెచ్యూరిటీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి కాదు, బట్ యూ నో కదా, లైక్ సమ్ టైమ్స్ యూ నో దట్ పీపుల్ ఆర్ జస్ట్ బీయింగ్ స్వీట్ టు యూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బీయింగ్ స్వీట్ టు యూ. మీకు కొన్ని మంది జెన్యూన్లీ లైక్ దే గివ్ యూ క్రిటిసిజం అండ్ దే వాంట్ గుడ్ ఫర్ యూ, కానీ అలాంటి జెన్యూన్ రెస్పాన్స్ ఇవ్వడం కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఐఎమ్ జస్ట్ లైక్ అది అర్థమైపోతుంది, లైక్ స్లోలీ ఎనీ పర్సన్ విల్ బికమ్ వైజర్ ఓవర్ టైమ్. ఓకే, అంటే ఎనీ డ్యూట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇందులో? లవ్ స్టోరీ? నో లవ్ స్టోరీ, కంప్లీట్ లైక్ నో. మీరు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది కదా, దేర్ ఇస్ నో స్కోప్ అక్కడ. అలా ఫోర్సిబ్లీ అక్కడ పెడితే ఇట్ వుడ్ బి ద ఫన్నీయెస్ట్ థింగ్ ఎవర్. ఇలాంటి మూవీలో ఒక డ్యూయట్ ఆర్ ఒక స్లో సాంగ్ ఏదైనా పెడితే ఇట్ వుడ్ బి లైక్ వెరీ ఫనీగా ఉంటుంది. ఓకే, అండ్ ప్రేక్షకులు మిమ్మల్ని ఓన్ చేసుకున్న మెయిన్గా మూవీ అంటే మిడిల్ క్లాస్ మెలోడీస్. యా, అంటే బిఫోర్ దట్ అంటే ఉన్న మూవీస్ వేరు. సో తెలుగు ప్రేక్షకులు ఇంకా అంటే మీ మీద లవ్ అనేది పెంచుకునేది మాత్రం అప్పటి నుంచి. సో అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల మీద మీ ఒక ఒపీనియన్ కానీ ఎలా ఉండింది ఆ లవ్ అంతా చూసిన తర్వాత? ఓవర్వెల్మింగ్, ముందు ఓవర్వెల్మింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాని తర్వాత నాకు ఎన్ని మెసేజెస్లు, ఎన్ని రీల్స్, ఎన్ని మీమ్స్ దాని గురించి. అండ్ దే హవ్ ఆల్వేస్ బీన్ సో కైండ్. చాలాసార్లు నన్ను తెలుగమ్మాయి అని అనుకుంటారు, వర్ష బొమ్మల అని చెప్తారు. ఇట్స్ వెరీ స్వీట్ బికాజ్ ఇక్కడే నేను ఐఎమ్ ఎర్నింగ్ మై బ్రెడ్ అండ్ బటర్ హియర్. ఇక్కడ దే ఆర్ గివింగ్ మీ ఆల్ లవ్ ఫ్రమ్ హియర్. సో ఇట్స్ అ వెరీ స్వీట్ థింగ్ దట్ దే ఓన్ మీ అండ్ వెరీ ఓవర్వెల్మింగ్. ఆ ఫీలింగ్ ఇస్ వెరీ స్వీట్. అండ్ అలాగే యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆల్సో యాక్టింగ్ వైజ్ ఆల్సో ఫ్యాంటాస్టిక్. ఇలా మూవీస్ అన్నీ చేసుకుంటూ బాలీవుడ్కి వెళ్ళాలని అనే ఛాన్సెస్ వచ్చిందంటే మరి ఏం చేస్తారు? యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ అండ్ గో దేర్ అండ్ యాక్ట్? ఐ థింక్ ఐఎమ్ నెవర్ స్పెసిఫిక్ లైక్ దట్. నాకు మంచి రోల్, మంచి ఏంటి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయితే ఐ యూజువలీ వర్క్, దట్ ఈస్ మై ప్రయారిటీ. ఐ ప్రిఫర్ సంథింగ్ విత్ ఏంటి వాల్యూ అండ్ సంథింగ్ విత్ స్కోప్ ఫర్ మీ టు పర్ఫామ్. సో అలాంటి ఎక్కడ దొరికితే ఐ ఆబ్వియస్లీ విల్ గో దట్, బట్ మై హార్ట్ ఈస్ హియర్. యా, తెలుగులోనే ఉందా? యా, మై హార్ట్ ఈస్ హియర్ రియల్లీ. ఓకే, అండ్ సో ఎప్పుడైనా కానీ మీ లైఫ్లో ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ద ఛాలెంజింగ్ రోల్ అంటే మీరు ఏం చెప్తారు? సో టఫ్ అండ్ ఛాలెంజింగ్. టఫ్ అండ్ ఛాలెంజింగ్ అంటే బిగిల్ వాస్ ఛాలెంజింగ్ బికాజ్ I've never played anything close to football. UKG ఉన్నప్పుడు హాకీ ఆడాను. Like I played hockey when I was in UKG for 1 year or 2 years. దాని తర్వాత I was never much into like these kind of sports. So that experience was hard. And దాని తర్వాత తమ్ముడు was very challenging. ఆ terrain కానీ like we shot in extreme cold. December లో మారేడుమల్లి is so cold. అండ్ తర్వాత వర్షం తర్వాత స్నేక్స్, స్కార్పియన్స్ అన్నీ, లైక్ వీ సా అ లాట్. నాట్ జస్ట్ మీ, అన్ని ఫ్యామిలీ మెంబర్స్, దాంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు ఉన్నారు, వాళ్ళు లైక్ ఎవ్రీ వన్ లైక్ వెంట్ త్రూ అ లాట్ డ్యూరింగ్ ద షూట్. సో అ బిగ్ చియర్స్ టు దెమ్. ఇంతకు పాములు చూసి భయపడ్డారా లేకపోతే స్కార్పియన్స్ చూసి ఎక్కువ భయపడ్డారా? పాములు చూసి నాకు యాక్చువల్లీ ఐ ఆల్వేస్ బీన్ ఫ్యాసినేటెడ్ బై స్నేక్స్. నేను చిన్నప్పుడు స్కూల్ తర్వాత ఐ వుడ్ కమ్ బ్యాక్ అండ్ వాచ్ డిస్కవరీ. వేరే పాముని ఇలా తీసి అదొక బాటిల్లో రబ్బర్ బ్యాండ్ ఏదో చేసి ఇలా దే వుడ్ ఎక్స్ట్రాక్ట్ పాయిజన్ ఫ్రమ్ ఇట్. సో నాకు ఎప్పుడు అది స్నేక్ని దగ్గర నుంచి చూడాలి, లేకపోతే దాన్ని హోల్డ్ చేయాలి అని ఐ డోంట్ నో, మేబీ నేను ఐ విల్ గెట్ స్కేర్డ్, బట్ అదొక
ఏంటి ఇంట్రెస్ట్ అప్పటి నుంచి స్కూల్ టైం నుంచి ఉండింది. సో వెన్ ఐ సా ఇట్ ఐ గాట్ ఎక్సైటెడ్, నాట్ స్కేర్డ్. స్కార్పియన్ అయితే భయం వేసింది, బికాజ్ ఇట్స్ స్మాల్ కదా, ఎక్కడ వచ్చేస్తుందో అని. ఈవెన్ వెన్ ఐ గో బ్యాక్ ఐ వుడ్ లైక్ చెక్ మై సెల్ఫ్. ఓకే, సో కంప్లీట్ ఒక ఎక్సైటింగ్ థింగ్స్ అనేది కూడా హ్యాపెన్ అయింది. ఓకే, అండ్ సో మీ మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి జాను మీ లైఫ్లోనే ఒక డిఫరెంట్ ప్లేస్ అనేది కూడా సంపాదించుకుంది కదా. యా, సో 96 వాజ్ వాట్ ఐ డిడ్ ఫస్ట్ తమిళ్లో. తెలుగు జాను 96. సో 96లో నేను చేసింది ఒక చిన్న, ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ రోల్, కానీ మేబీ మూవీ అంత బాగుండింది. సో దానివల్ల నా క్యారెక్టర్కి కూడా అంత ఒక లవ్ దొరికింది. సో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ బికాస్ ద మూవీ వాజ్ సో బ్యూటిఫుల్, బికాస్ నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సిన్స్ ఇట్ వాజ్ అ స్మాల్ రోల్, ఐ నెవర్ థాట్ పీపుల్ వుడ్ యాక్చువల్లీ నోటీస్. అండ్ చాలామంది రామ్ సార్ అండ్ ప్రభా ఏంటి ఒక్కరైతే బాగుంటుంది అలాంటి చాలా ఏంటి థియరీస్ అని వచ్చేటప్పుడు ఐ వాజ్ లైక్ రియల్లీ లైక్, సో ఇట్ వాజ్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ మీ. నేను ఖచ్చితంగా ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అంటే ఫస్ట్ మూవీ తెలుగులో చూసి చూడంగానే యా, సో ఆ మూవీ అనేది కూడా సంథింగ్ స్పెషల్గా ఉంటుంది కదా. కరెక్ట్. అండ్ మూవీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర అంత సక్సెస్ లేకపోవడం వల్ల సో యూ ఫెల్ట్ ఎనీ బ్యాడ్ ఆర్ నాకు కొంచెం అనిపించింది ఏదన్నా అందా? ఆబ్వియస్లీ హ్యూమన్ బీయింగ్స్ కదా, లైక్ డెఫినెట్లీ ఫస్ట్ స్టెప్ అనేది బాగుంటుంది మనం అనుకుంటాం. కరెక్ట్. సో డెఫినెట్లీ బికాజ్ ఆ క్రూ కూడా చాలా యంగ్స్టర్స్ వర్క్ చేసాము, అండ్ వెరీ నైస్, లైక్ వెరీ స్వీట్ పీపుల్ హూ వర్క్డ్ ఆన్ ద ఫిల్మ్. సో మేము అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఆ టైంలో. బట్ ఇట్ డెంట్ వర్క్, బట్ పీపుల్ హూ వాచ్డ్ ఇట్ రియలీ లైక్ ద ఫిల్మ్. చాలా స్వీట్గా ఉంది, సాంగ్స్ బాగుంది. సో దట్ వే ఇట్ వాజ్ నాట్ అ బ్యాడ్ థింగ్. ఎవరు మూవీ బాగాలేదని చెప్పలేదు. ఫర్ మీ దట్స్ అ విన్, దట్స్ ఓకే. బట్ డెఫినెట్లీ ఆ టైంలో అయితే బాధ అయితే కలిగింది అనమాట. యా. ఓకే, దెన్ లేటర్ మీ దగ్గర తెలుగు నుంచి వచ్చిన ఆఫర్స్ కానీ, సో అంటే మీ విషయానికి వచ్చేటప్పటికి మేము వినింది ఏంటంటే వర్ష బొల్లమ్మ వెరీ చూజీగా వెళ్తారు, ద క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ తనకు సెట్ అయ్యేది కానీ, సో చాలా చూజీగా ఉంటుంది, ఏది పడితే అది యాక్సెప్ట్ చెయ్యరు అని అంటారు. యా, వై, ఎందుకు అలాగా? లైక్ ఐ సెడ్, ఐ ప్రిఫర్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. నేను ఇప్పుడు ఒక 1 yearలో 3-4 మూవీస్ చేయాలని ఐ పర్సనలీ ఐ డోంట్ థింక్. అండ్ ఐఎమ్ అ వెరీ లేడ్ బ్యాక్ పర్సన్ ఆల్సో. నాకు ఐఎమ్ నాట్ ఇన్ దట్ రేస్ దట్ ఐ హ్యావ్ టు డూ సో మెనీ మూవీస్ ఇన్ లైక్ దిస్ ఇయర్. ఐఎమ్ నాట్ లైక్ దట్. ఐఎమ్ వెరీ లేడ్ బ్యాక్ అండ్ ఐఎమ్ వెరీ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్. చాలామంది మూవీ చూసి ఓ ఇది బాగుంది, వీ రిమెంబర్ యూ అని ఒక 2 yearsలో ఒక్క మూవీ కూడా వాళ్ళకి చాలా లైక్ హ్యాపీనెస్ ఇస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ విత్ దాట్. సో యా, దట్స్ వై ఐఎమ్ వెరీ పిక్కీ.